స్వయం ఏపీ బ్రాండ్ కింద డ్వాక్రా మహిళలు తయారు చేసిన 65 రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల అవకాశాల కోసం ఏపీ ఎన్ఆర్టీఎస్తో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా ఈ ఆర్థిక ఏడాదిలో 5 లక్షల మంది మహిళలతో వ్యాపార పారిశ్రామిక సంస్థలను వేగవంతంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ మహిళలు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో లైవ్లీహుడ్ ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించాలని సూచించారు. ఎంఎస్ఎంఈ డిపిఆర్ యాప్ను శ్రీనిధి యాప్తో అనుసంధానించడంతో పాటు ఎస్హెచ్జి బ్యాంకు లింకేజీ రుణ సదుపాయాలను మరింత బలోపేతం చేయాలన్నారు. వివిధ బ్యాంకులు ఎస్హెచ్జి రుణాలపై వసూలు చేసే ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీల మినహాయింపుపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.